అంటే ఇప్పుడు మీరు బోధించేది ఏంటి? జపమా? ధ్యానమా? లేదు మంత్ర సాధన? ఏమనుకోవాలి దీన్నండి? ఇదంతా కూడా యోగ ధ్యాన పద్ధతిలోనే. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అంటే ఎటువంటి నియమాలు లేనిది విద్య అని మీరు ఎలా అంటారు గురుగారు? అంటే ఇది జ్ఞానం మొట్ట. అందుకని దీని గురించిన సబ్జెక్టు మరి ఎంతోమంది రాశారని చెప్పాం కదా. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తోటి ఒక మారెళ్ళ రామకృష్ణ గారి మహాలక్ష్మి సాధన అనే అద్భుత పుస్తకం ఉంది, 120 పేజీల్లో. ఈరోజు కూడా అది చూసిన వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే చదివారండి. రామకృష్ణ గారు అనుచరులని చెప్పబడేటువంటి వాళ్ళు 120 పేజీలు కనుక చదివి ఉంటే ఈ పాటికి ప్రపంచం మొత్తం ఆ విజ్ఞానాన్ని అందజేసేవాళ్ళు. అందుకని ఆయన మొట్టమొదటిసారిగా ఇది విదేశాలకు అందజేయాలనే ప్రణాళికలో భాగంగా ఆయన నాకు దర్శనమిచ్చి సూక్ష్మ శరీరంగా ఈ విజ్ఞానాన్ని నువ్వు పొందావు, ఇక్కడంతవరకు ప్రచారం చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ దీనికన్నా ఎక్కువగా విదేశాలకి ఈ విజ్ఞానం వెళ్ళాలి. అందులో మీరు అడిగినట్లుగా అది కొంత భాగమే ఉంటుంది. మనం ఏదైతే ఆచరిస్తున్నామో రిచువలిస్టిక్ పార్ట్, వెరీ లెస్ పార్ట్, అది తల్లిదండ్రులు ఆచరించవచ్చు పిల్లల గురించి. యావత్ కుటుంబం కూడా ఇప్పుడు నేను ఇచ్చే విజ్ఞానాన్ని పొందొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ధ్యాన పద్ధతిలో ఏదైనా మాల తీసుకుని మంత్రజపం చేస్తూ లేదా అనుష్ఠానం చేస్తూ ఉండాలి గురుగారు? అవే మాలతో పనేం లేదు. ఇది యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, క్రియాయోగం. ఇప్పుడు నేను 24 సంవత్సరాల నుంచి క్రియాయోగం అంటే మహావతార్ బాబాజీ అనుచరుణ్ణి. కాబట్టి ఇది ఒక యోగ ప్రకారంగా ప్రపంచంలో చాలా దేశాల్లో ఆల్రెడీ ఒక అమెరికా లాంటి చోట్ల సిటీస్లో 500 స్టూడియోస్ ఉన్నాయి, యోగా స్టూడియోస్. మన హైదరాబాద్లో ఒక్క స్టూడియో లేదు యోగా స్టూడియో. తెలిసి ఈ విజ్ఞానం అందరికీ. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడో పతంజలి యోగం గురించిన విజ్ఞానం ప్రపంచంలో అందింది. అందుకని వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలా సులభం. ఎలా ఆచరించాలని వాళ్ళు ఇంకేం ప్రశ్నించలేదు. నాకు చెప్పినట్టు మేము ఆచరించుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో అమావాస్య సాధనలు ఎలాగో నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరంలో గతంలో మనం సత్యం గారు నేను కలిసి అనుకున్నాం. అది బోరబండ దగ్గర స్టార్ట్ చేసాం, సంవత్సరం అయింది. ఈసారి శ్రీ సన్నిధి ఛానల్లోనే ఆఫీస్లోనే మనం అమావాస్య సాధనని ఈ సంవత్సరం ఈ ఉగాది తర్వాత నూతన సంవత్సరంలో ప్రణాళిక మన ఇద్దరికీ రామకృష్ణ గారు కానీ పై గురువులు కానీ ఇచ్చిన ప్రణాళిక అది. ఈ అమావాస్య సాధనలో ఎవరైనా పాల్గొనొచ్చా? దీనికి ఏమన్నా కొంతమంది మాత్రం రావాలి లేదంటే కొందరు రాకూడదు అలాంటి నియమాలే ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా అసలు ఇంకా దేశ విదేశాలు వేడి చేస్తున్నారంటే ఇంకా దాని ముందు శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు కాంట్రాక్ట్ చేసి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించి వాళ్ళు ఆ టైంకి మనం ఇక్కడ చేస్తుంటాం, వాళ్ళు ఆ టైంకి చేసుకోవచ్చు. లేదా అది రికార్డ్గా పెట్టుకొని వాళ్ళ టైం అనుకూలంగా లేకపోతే దేశ విదేశాల్లో వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉందో యాజ్ ఈజ్గా ఆ 1 hour క్యాసెట్ని పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఈ అమావాస్య సాధన ఎంతోమంది ఇంట్లో చేసుకుందాం అనుకుంటారు కదా, లేదా కంపల్సరీగా పురోహితుని కానీ బ్రాహ్మణులు కానీ పెట్టి చేయించుకోవాలంటారు దీన్ని? మన దగ్గర చేస్తున్నాం కాబట్టి మన దగ్గర కొంతమంది అడుగుతారు కాబట్టి ఒక బ్రాహ్మణ్ కూడా కూర్చోబెట్టి సంకల్పం కోసం అని. ఇది సంకల్పం కోసమే బ్రాహ్మణుడు అవసరం. మన విజ్ఞానాన్ని విజ్ఞానంగా పొందాలంటే యోగా మెడిటేషన్ ద్వారా పొందవచ్చు. అంటే ఈ అమావాస్య సాధనల భాగంగా హోమం కూడా చేయవలసి ఉంటుందా గురుగారు? దానికి ఏం చెప్పామంటే 1 లక్ష జపం అయిపోయిన తర్వాత మీకు వీలుంటే మీరు చేసుకోండి. లేదా అనేక మంది మన దేశంలో ఆశ్రమాలు ఉన్నాయి, హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు ఏ హోమం చేసుకుంటున్నా మీరు దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి మీ వంతుగా మేమే ఈ యజ్ఞం హోమం చేస్తున్నామని వెళ్ళి కూర్చోగలిగితే కూర్చోవచ్చు. ఇద్దరు భార్యాభర్త, లేదు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే చేసుకుంటే వాళ్ళే వెళ్ళి కూర్చోవచ్చు. కానీ దానికి మన హోమం ఎప్పుడు వస్తుంది? 1 లక్ష జపం అయిన తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మేము చేస్తాం గురుగారు అమావాస్య సాధన, మహాలక్ష్మి సాధన చేస్తాం అమావాస్య రోజున. అంటే ఎంత కాలానికి ఫలితాలు రావచ్చు అంటారు? ఏదైనా లక్ష్యం అన్నారు కదా, లక్ష్య అంటే లక్ష్యం. మనం ఈ రోజున ఏ చిన్న అవసరానికి కూడా 1 లక్ష రూపాయలు లేకపోతే మనకి ఏ పని జరగటం. ఒక్కొక్కళ్ళకి కొన్ని లక్షలు అవసరం వస్తుంది, 1 కోటి రూపాయలు అవసరం వస్తుంది. అందుకని మనం మంత్రం అయితే మీరు అడిగినట్టుగా కొద్దిగా కష్టం అవుతుంది 1 లక్ష చేయడానికి. మరి బీజాక్షరం చేస్తే త్వరగా అవుతుంది. కానీ ఎంత త్వరగా అయినా మన అవసరం ఎంత ఉందో, శ్రద్ధా విశ్వాసం ఎంత ఉందో మనం డైరెక్ట్గా అమ్మవారినే మాట్లాడుకోవచ్చు. మన హృదయంలోనే చెప్పాం కదా, ఎక్కడ అమ్మవారి యొక్క స్థానం ఉందో
దాని మీద మనం ఒక ధ్యానంగానే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. కర్మ సిద్ధాంతం ఉంది, అన్ని రకాలైన సులభమైన ఉపాయాలు నేను వ్యక్తపరిచాను. అంటే గురుగారు మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఆది శంకరాచార్యులు వారు ఈ మహాలక్ష్మి సాధన అందించారని. మరి ఆది శంకరాచార్యులు వారు అందించిన ఈ మహాలక్ష్మి సాధన అంటే సౌందర్య లహరిలో ఈ రహస్యాలు అన్నీ ఉన్నాయంటున్నారు కదా, మరి వాటన్నిటిని మీరు మాకు ఎప్పుడు అందిస్తారు? సాధన రహస్యాలు, తర్వాత వేగస్ నర్వ్ ఏదైతే మెయిన్గా మనకి జీర్ణకోశము బ్రెయిన్ ఫంక్షనింగ్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటున్నాయి. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేనటువంటి వాడు ఎవరు లేరు. వీటన్నిటికి కూడా ఆది శంకరాచార్యులే 27 రకాలుగా వేగస్ నర్వ్ రహస్యాలు రాశారు. 27 శ్లోకాల్లో వేగస్ నర్వ్ రహస్యాలు, 12 శ్లోకాల్లో మహాలక్ష్మి రహస్యాలు రాయబడ్డాయి. వాటిని డీకోడ్ చేసి అది అలాగే చదివితే వీడికి ఏం అర్థం కాదు. ఇది గురుముఖత విద్య. అందుకని వాళ్ళంత రహస్యంగానే ఆ విద్యని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ కొంత భాగం మనం మన ధర్మం మన వాళ్ళకు కూడా అందాలి కాబట్టి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా నాదేం లేదు, హిమాలయన్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక. అంటే గురుగారు మీరు ఇంతకుముందు అన్నారు ఎవరైనా వస్తే కనుక వారికి మంత్రదీక్ష ఇవ్వచ్చని. అంటే మీ దగ్గర ఏదైనా మంత్రదీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, మీరు ఏ ఏ సమయాల్లో మంత్రదీక్ష ఇస్తారు గురుగారు? ఇక అమావాస్యకి మనం సామూహికంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వస్తే వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని పరిశీలించిన తర్వాతనే మనం అటువంటిది ఇవ్వచ్చు. ప్రతి అమావాస్యకి ఇప్పటికి కూడా మేము అవకాశం ఇస్తూనే ఉన్నాం, అందరూ రావచ్చు. అంటే గురుగారు ఒకటి భవిష్యత్తులో గురువులు మీ ద్వారా ఎలాంటి రహస్యాలను లోకానికి అందించాలనుకుంటున్నారు గురుగారు? ఈ విజ్ఞానాన్నే మనం కొంత వాళ్ళు రాయిస్తారు, మన చేత పుస్తక రూపేణా కూడా రాయిస్తారు. అంటే గురుగారు ఇప్పుడు ఈ మహాలక్ష్మి సాధన చేసేవాళ్ళు ఇప్పటికే ఏవో ఒక రకాల సాధనలు చేస్తూ ఉంటారు, ఏవో పూజల్లోనూ వాటిల్లో ఉంటారు. మరి అలాంటి సాధనలు చేయొచ్చా, లేదా వాటిని మానేసేస్తే పూర్తిగా మహాలక్ష్మి సాధన చేయాలంటారా? మానేసి ఏం చేయమంటలే, అన్ని వివరాలు మనం దీక్ష ఇచ్చినప్పుడు శ్రద్ధా విశ్వాసంతో ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఏం సాధన చేస్తున్నారో కదా వాళ్ళ సాధన అడిగాక దాన్ని ఆపచ్చా తగ్గించచ్చా ఇది ఎక్కువ చేయొచ్చా అని చెప్పచ్చు. గురుగారు ఇప్పుడు ఏంటంటే రకరకాలుగా ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు చెప్తున్నారు. మీరు కూడా ఏదైనా ఒక ధ్యాన పద్ధతి లేదా ఇలా నేను ధ్యానం నేర్పించాలి, ఇలా ధ్యానం చేసుకోవాలి, అలాంటిది ఏదైనా ప్రక్రియ ఏమైనా ఉందా గురుగారు? నేను టీచర్ని తయారు చేస్తున్నాను. మామూలుగా నేను అందరికీ మామూలుగా అని కాదు, నేను తయారు చేసిన వాళ్ళు రేపు పొద్దున నాకన్నా ఎక్కువగా వేల మందికి వాళ్ళు ఈ విజ్ఞానాన్ని అందజేస్తారు. సౌందర్యలహరిలో ఉన్నటువంటి మహాలక్ష్మి సాధన రహస్యాలు, వేగస్ నర్వ్ గురించి చెప్పారు కదా, కానీ రెండూ కాకుండా ఇంకా రహస్యంగా మన లోపల ఒక నాడి దాగి ఉంది, దాన్ని కానీ పట్టుకుంటే కనుక ఎంతో గొప్ప ఫలితాలు పొందొచ్చు అంటారు గురుగారు. దాని గురించి ఏదైనా అంటే ఇప్పుడు మనకి హృదయంలో 101 నాడులు ఉంటాయండి. ఒక రహస్యమైన నాడి ఉంటుంది, దాన్నే బ్రహ్మనాడి అంటారు. ఇంక పేర్లు ఏమన్నా పెడతారు చాలా వాళ్ళు ఋషులు వాళ్ళు తపస్సు చేసి వాళ్ళకి ఇది నచ్చిందని ఆ ప్రకారంగా పెట్టుకుని అది సహస్రారం నుంచి, అంటే మన బ్రెయిన్లో పర్మనెంట్ యాటమ్ అని ఒకటి ఉంటుంది సైంటిఫికల్గా. ఆ పర్మనెంట్ యాటమే భగవంతుని యొక్క ఆత్మ యొక్క యాటమ్ సహస్రారంలో ఉంటుంది. అది దానికి మన హృదయంలో ఉండేటువంటి జీవాత్మకి కనెక్షన్ ఉంది. జీవాత్మ హృదయంలో ఉంటుంది, పరమాత్మ సహస్రారంలో ఉంటుంది, బ్రహ్మరంధ్ర స్థానం. బ్రెయిన్లో పర్మనెంట్ యాటమ్ అని క్లియర్గా సైంటిఫిక్గా కూడా వాళ్ళు పరిశోధన చేసి ఇది ఉంది అని మాత్రం గ్రహించారు. ఒక పరమాత్మ శక్తి లోపల బ్రెయిన్లో ఉండే పనిచేస్తుంది దేహం అంతా. అలాగే ఈ సృష్టి బ్రహ్మాండం అంతా కూడా పైనే ఒక శక్తి ఉండి పనిచేస్తుందని గ్రహించారు. అది యథార్థం. దానికి మన హృదయంలో ఈ కల్పతరువు అనేటువంటి డయాఫ్రమ్ దగ్గరలో ఉన్న హృదయానికి మణిపూర చక్రానికి మధ్యలో కూడా రహస్య చక్రం ఉంది. ఆ చక్రం దగ్గర పాయింట్ ఉంది, అదొక ట్రయాంగిల్. అమ్మవారు లలితా సహస్రనామం కూడా చెప్తుంది హృదయస్థ అని చెప్పేసి. త్రికోణాంతర దీపిక. త్రికోణం ఏమిటి అంటే ఒకవేళ మరి అమ్మవారు అంటే సౌందర్యం కదా, అలా ఎలా వర్ణించాడు ఆది శంకరాచార్యులు అంటే ఈ 2 స్థనాలకి మధ్యలో అక్కడ పాయింట్ ఉంది, అందుకని అది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. లలితా సహస్రనామంలోనూ ఆ హింట్ ఇవ్వబడింది. దీన్ని రహస్యం ఇంకా మంత్రపుష్పంలో ఇచ్చేశారు. ఆ స్పందన ఎలా ఉంటుంది, అక్కడ ప్రేరణ ఎలా ఉంటుంది, తేజస్సు ఎలా ఉంటుంది
అనేది మంత్రపుష్పంలో కూడా ఉంది. అంటే గురుగారు ఇప్పుడు మనకి ఈ విషయం గురించిన రహస్యాలు తెలిసే అవకాశం ఉందా గురుగారు? అంటే ఇవన్నీ కూడా చాలా సాధన, ఉపాసన, సాధన, శరణాగతి 3 లెవెల్స్లో లోకంలో చాలామంది మనకున్నటువంటి 70-80 సంవత్సరాల జీవితకాలాన్ని తిరిగి భగవంతుడికే ఎవరు జిజ్ఞాసగా ఈ సృష్టి ఏంటి, లేకపోతే ఈ మానవ దేహం ఏంటి, ఇది జనన మరణం ఏంటి, ఇలా ఉండడమేనా, ఇలా ఈ కర్మల్ని అనుభవించడమేనా అనేటువంటి ప్రశ్నలు ఎవరికైతే ఉత్పన్నం అవుతాయో వాళ్ళ సంసార జీవితాన్ని, ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఎక్కువ శాతం సమయాన్ని భగవంతుడికి, స్వాధ్యాయనానికి, సాధనకి మొట్టమొదటి మరి అదంతా గురు ద్వారానే జరుగుతుంది కాబట్టి గురు సేవకి ప్రథమంగా ఆరంభం గురు సేవ చేస్తే ఆయన విజ్ఞానాన్ని మనం ఇంత కష్టపడక్కర్లేకుండా ఆయన మనకి అందజేస్తాడు. ఈ కాలంలో ఆ గురు సేవ అనేటువంటిదే పోయింది. నేను మా గురువుగారు 3 రోజులు వెళ్ళగలిగాను వారంలో, 11 సంవత్సరాలు. మళ్ళీ ఎక్కడ ఆపలేదు. ప్రతి ఏ వారం కూడా 1 సారి 2 సార్లు లేకపోతే 3 సార్లు లేకపోతే 2 సార్లు అన్నా వెళ్ళాం, కానీ 1 సారి అన్నా వెళ్ళాం. కానీ వారానికి ఒక్కరోజు గురువుకి ఇవ్వలేనప్పుడు ఆ విద్య రాదు. టెంపరీ సొల్యూషన్స్ వస్తాయి. డాక్టర్ దగ్గర పోతున్నారు, వస్తున్నారు. అలాగే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు కానీ, గురువుల దగ్గర కానీ, పీఠాల దగ్గరికి కానీ వెళ్తే టెంపరీగా మీరు ఎంత సమయాన్ని ఇచ్చారు, ఎంత అంశదానాన్ని ఇచ్చారు, ఎంత శ్రద్ధతోటి ఆచరించారు, ఇచ్చిన సాధనని, ఈ 3 లెక్క కట్టిన తర్వాతనే భగవంతుడు కానీ, అమ్మవారు కానీ, నేచర్ కానీ ఇస్తుంది.